వాళ్ళు లీడకు రాని ఆ లేడీస్ మీరు మగవాళ్ళు జరుగురు బై జరుగురు వాళ్ళు లేడీస్ని ఇటు దగ్గర తీసుకోబిడ్డ ఇటు దగ్గర రండి అమ్మా దగ్గర రండి లేడీస్ ను నీడకు రానియండి మీరు మగపిల్లలు జరగండి బిడ్డ నువ్వు జరుగురా పహల్వాన్ రామకృష్ణ జరుగురా భయ్ చెల్లెళ్ళందరికీ కూర్చొని బాబు ఎందుకు లేపుతున్నావురా బిడ్డ కొంచెం సైలెంట్గా ఉంటే ఒక అర్ధగంట వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు మీరు ఇబ్బంది పడకండి దయచేసి మహిళలతో మాట్లాడితే జర మగపిల్లలు జర నిశ్శబ్దంగా ఫోన్లు జేబులో పెట్టుకోరు కలుద్దాము మీతో మాట్లాడదాము అని మీ దగ్గరికి రావడం జరిగింది సరే ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలన చూసినాం ఇప్పుడు 2.5 ఏళ్ళైంది కాంగ్రెస్ వాళ్ళ పాలన కూడా చూస్తున్నాం మొన్న ఒకసారి నా దగ్గరికి కొంతమంది పంచాయతీ సెక్రటరీలు కొంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి నా దగ్గరికి వచ్చారు సరే వాళ్ళ బాధలు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా తిప్పలు పెడుతుండ్రు అట్లా తిప్పలు పెడుతుండ్రు మాకు ఇట్లా కష్టం అవుతుందని బాధలంతా ఏకరువు పెట్టిరు నాకు అన్ని విన్నాక నేను ఒక మాట అన్నా తమ్మి మీరే కదరా మా బీఆర్ఎస్ ఓడగొట్టి కాంగ్రెస్ ని గెలిపిస్తుంది మీకు ఉద్యోగం ఇచ్చింది కేసీఆర్ పర్మనెంట్ చేసింది కేసీఆర్ మీ జీతాలు పెంచింది కేసీఆర్ మీరే కదరా తమ్మి ఓడగొట్టిరి మళ్ళీ వచ్చి కష్టాలు మీరే ఉంటుంది ఆయన రేవంత్ రెడ్డి ఇక బాగా చేస్తా ఇట్లా చేస్తా అట్లా చేస్తా అంటే నమ్మినాం సారు ఇప్పుడు ఎప్పుడైనా విలువ ఎప్పుడు తెలుస్తుంది ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినాక అరే పాతోళ్ళే బాగుండే అని ఇప్పుడు మాకు అర్థమైంది ఏం చేయమంటావు అంటారు మరి చేయి జారిపోయింది కదరా తమ్మి అంటే ఇక అయిపోయిందన్న ఇక అందుకే మళ్ళీ నువ్వే పట్టించుకోవాలన్న అంటారు అంటే మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఉన్నప్పుడు తెలియదట ఇప్పుడు కేసీఆర్ సాబ్ పోయినాక ఇప్పుడు అందరూ అయ్యో ఆయనే బాగుండే పెద్ద మనిషి మంచిగుండే అని ఇప్పుడు ఒక్కరు అది చేస్తురట నిజమా కాదా ఇవాళ ఇక్కడ అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు ఇలా తెలుగు రానోళ్ళు ఉన్నారు ఎవరన్నా అంటే ఈ బీహార్ వాళ్ళు ఉంటారు కదా ఉన్నారా సరే लास्ट में 5 मिनट में हिंदी में बात करता हूँ पहले तो तेलुगु में बात कर लेता हूँ लास्ट में आपको समझाने के लिए एक 5 मिनट हिंदी में बात करता हूँ అయితే ఈ రోజు మీరు ఒక్కటే ఆలోచించండి కృష్ణాపూర్ మున్సిపాలిటీ అయింది మరి ఎలక్షన్లు వచ్చింది ఎవరిని గెలిపించుకోవాలి సరే అందరూ వస్తారు కాంగ్రెస్ వాడు వస్తాడు పువ్వు గుర్తోడు వస్తాడు మన కారు గుర్తు మన బీఆర్ఎస్ కూడా వచ్చి మిమ్మల్ని అడుగుతాం మనం ఎవరికి వేయాలి మనకు మంచి చేసే వాళ్లకు మన కాళ్ళల్లో చేతులలో అందుబాటులో ఉండే వాళ్లకు మన భవిష్యత్తు బాగా చూసుకుంటే వాళ్ళకు ఓటేసుకోవాలి కొందరు మాటలు చెప్పేటోళ్ళు ఉంటారు కొందరు పనిచేసేటోళ్ళు ఉంటారు ఇలా మాటలు ఎవరి చేతలు ఎవరియో చూసుకోవాలన్నా వద్దా ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేస్తా అంటే చేసిండా లేదా కేసీఆర్ ఉన్నప్పుడు 2000 ఒకటే నెల గెలవంగానే మళ్ళా నెలకెళ్ళి 2000 ఇచ్చిండా లేదా మరి ఇదే కాంగ్రెస్ ఆయన రేవంత్ రెడ్డి ఏమన్నాడు చెల్లె 4000 చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చిండా సంతకాలు పెట్టిండ్రు ఓట్లు పెట్టిండ్రు ప్రామిసరీ నోట్ రాయించిండ్రు మైన్ చెప్తే నమ్మతలేరని ఇక సోనియా గాంధీతో చెప్పించిండ్రు రాహుల్ గాంధీతో చెప్పించిండ్రు నమ్మటట్లేరని ఇక ఢిల్లీ నుంచి గల్లీ దాకా చెప్పిరు మరి అయినాయా 4000 అయిందా అమ్మా మరి ఇప్పటికి ఎన్ని నెలలు అయింది అంతమందికి పెన్షన్ వస్తుందా
కూర్చొని లేపక కానీ మీ ఆయనకు వస్తుంది. అయితే 4,000 అన్నారు, ఎగబెట్టినరా లేదా? మరి ఇప్పుడు ఎన్నెళ్ళు అయింది గవర్నమెంట్ వచ్చి? 2 ఏళ్ల మీద 2 నెలలు అయింది, అంటే 26 నెలలు అయిపోయింది. నిజంగా 4,000 పింఛన్ వస్తే 26 నెలలు అంటే ఎంత పోయినట్టు? మనకు 52,000 రూపాయలు ప్రతి అవ్వకు తాతకు పోయినట్టే కదా. 52,000 కాంగ్రెస్ వాళ్ళు లుక్సాన్ చేయలేదా? అదే కేసీఆర్కి వెళ్తే 4,000 అవుతుండే, 52,000కి పడుతుండే. నమ్మినందుకు ఆగమైపోయింది. అయిందా లేదా? ఆలోచన చేయండి. అట్లే మీ బిడ్డ పెండ్లైతే కేసీఆర్ 1,116 ఇస్తా అంటే ఇచ్చిండా? బరాబర్ 1,116 వచ్చిందా లేదా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇక అంత ఆడోళ్ళంతా కేసీఆర్ దిక్కే ఉన్నారు అనుకొని ఏమన్నాడు, ఇక 1,00,000 కాదు, నేను గెలిస్తే తులం బంగారం కలుపుతా అన్నాడు.